హలో వ్యూయర్స్, శరణ్య పన్వనన్ మణిరత్నం డైరెక్ట్ చేసిన నాయగన్ మూవీలో కమల్ హాసన్కి జోడిగా కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. నాయగన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో శరణ్య తమిళ్లో వరుస సినిమాలు యాక్ట్ చేసింది. ఎక్కువగా తమిళ సినిమాలు చేసిన శరణ్య తెలుగులో జగపతి బాబుతో సాహసం మూవీలో యాక్ట్ చేసింది. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన తెన్మార్కు పర్వకాట్రు మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచిన ఈ సినిమాలో విజయ్కి తల్లిగా శరణ్య తన నటనకు గాను జాతీయ అవార్డు అందుకుంది. 1995లో తమిళ యాక్టర్ మరియు డైరెక్టర్ అయిన పన్వనన్ను శరణ్య పెళ్లి చేసుకున్నారు. పన్వనన్ పెయింటర్ సినిమాతో సినిమాలకు వచ్చారు. ఆ తర్వాత డైరెక్టర్ భారతీ రాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి అన్నయ్య వాయల్ అనే మూవీని డైరెక్ట్ చేశారు. ఎక్కువ తమిళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేసిన పన్వనన్ సినిమాలతో పాటు సీరియల్లోనూ నటించారు. వీరికి 2 కూతుర్లు ఉన్నారు. శరణ్య తండ్రి ఏబి రాజా మలయాళంలో సుమారు 75 సినిమాలను డైరెక్ట్ చేశారు. శరణ్య పెళ్లి తర్వాత తల్లి క్యారెక్టర్స్లో పాపులర్ అయింది. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన కోమరం పులి, ఎన్టీఆర్ రాఖీ, రామ్ జగడం రెడ్డి సినిమాలతో పాటు బ్రహ్మోత్సవం, మనం, వేదం సినిమాలో తల్లి పాత్రలతో పాటు మంచి నటిగా తెలుగులో కూడా ప్రూవ్ చేసుకుంది. శరణ్య తన నటనకు గాను ఒకసారి నేషనల్ అవార్డుతో పాటు 3 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 2 సార్లు సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్స్తో పాటు అనేక అవార్డ్స్ అందుకున్నారు.